ప్రత్యేకమైన సందర్భంలో దేవుని వాక్యముల నుండి సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతముననున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. ఆమేన్. ఈ రాత్రి బహుక్లుప్తంగా 3 మాటలు. ఒకటి నక్షత్రం, 2 సత్రం, 3వది నెరవేర్పు. ఆమేన్. అందరు చెప్పండి. 1 నక్షత్రం, 2 సత్రం, 2 చెప్పండి సత్రం, సత్రం, 3వది నెరవేర్పు. నెరవేర్పు. హల్లెలూయా. మనం చదివినటువంటి వాక్య భాగంలో సంఖ్యాకాండం 24:17 వచనంలో బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ప్రత్యేకమైన ప్రవచనం. ఈ ప్రవచనంలో నేను ఆయనను చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన్ను చూస్తున్నాను కానీ సమీపముగా ఉన్నట్టు కాదు. మరి ఏమిటిది అంటే, నక్షత్రము యాకోబులో ఉదయించును. ఆమేన్. 1 నక్షత్రం. కొన్ని రోజులుగా మనం చాలా చోట్ల ఈ నక్షత్రాలని చూస్తూ ఉంటాం. అంటే స్టార్లు అంటాం కదా, లైట్లు పెట్టి ఇళ్ళ మీదో గోళ్ళ మీదో ఎక్కడో చోట దానిలో లైట్ పెట్టి పెడతా ఉంటారు. ఈ నక్షత్రానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? 1. 2వది ఏమన్నా? సత్రము. గట్టిగా చెప్పండి. సత్రము. సత్రం. ఈ సత్రం ఎక్కడి నుంచి వచ్చింది? 3వది నెరవేర్పు. ఇక రేపొద్దున మరి ఇప్పుడు వరకు యేసయ్య పుట్టలేదుగా బిడ్డ. పుట్టారా? మురళీనగర్లో పుట్టారా? ఎక్కడ పుట్టలేదు. కాబట్టి పుట్టక ముందున్నటువంటి పరిస్థితులు వేరు, ఆ సందేశం వేరు. దట్ ఈస్ థియాలజీ. చెప్పండి, గట్టి చెప్పరే. నేను ఎక్కడ ఉన్నానులయ్యా అంటది. దట్ ఈస్ థియాలజీ. స్తోత్రం. ఫండమెంటల్ డాక్ట్రిన్స్ ఉపాధ్యాయుడిని నేను, చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ దట్ ఈస్ థియాలజీ. అన్నిటికీ ఒకటే కొట్టుడు కాదు. అలాగూ క్రిస్మస్కి ముందున్నటువంటిది హిస్టరీ, క్రిస్మస్ తర్వాత లేక క్రిస్మస్లో వచ్చింది థియరీ, ఆ తర్వాత ప్రాక్టికల్. ఈ 3 కలిస్తేనే సువార్త. ఆమేన్ చెప్పండి. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు అనిపించింది, పోయిన సంవత్సరం నేను ఇట్లా బిడ్డలతో కూర్చోలేకపోయానే అనిపించింది. మీకు గుర్తుందా? గట్టి చెప్పండి. తీవ్రమైనటువంటి ఇన్ఫెక్షను, జ్వరం, చాలా బాధించబడ్డాను. 31వ తారీఖు ఎలాగైతే మొత్తానికి రాగలిగాను. ఆమేన్. ఈ సంవత్సరం అలాంటి పరిస్థితులు ఉన్నా వచ్చినా మీ అందరి ప్రార్థనను బట్టి దేవుడు నిలబెట్టి తీసుకొచ్చారు. అందుకు స్తోత్రం. ఆమేన్. నక్షత్రం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, యాకోబులో ఉదయిస్తుంది. యాకోబు అంటే ఎవరో ఒక జాతి, యాకోబు అంటే ఎవరో ఒక జనాంగం, యాకోబు అంటే ఎవరో ఒక దేశం, యాకోబు అంటే ఎవరు అని చూస్తే వాగ్దానం కలిగినటువంటి వాడు. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేల్ అనబడుతుంది. ఆమేన్. యాకోబులో నక్షత్రం అంటే ఇశ్రాయేల్లో ఉదయించుట. కొన్ని వేల సంవత్సరాల నాడే
పరిశుద్ధ గ్రంథంలో ఇది గ్రంథస్థమైంది. ఇశ్రాయేలు, యాకోబు, ఈ నక్షత్రము ఇశ్రాయేల్లో యాకోబులో ఉదయిస్తుంది. దీన్ని ఎవరు కనిపెట్టారు? నెంబర్ 1 నక్షత్రం. ఆ స్టార్కు ఉన్నటువంటి విలువ అసలు ఏమిటి? చరిత్ర చెప్పేది ఏమిటి? ఈ స్టార్ను కనిపెట్టిన వాళ్ళు యూదులు కాదు, పారసీకులు. చెప్పండి, పారసీకులు. నక్షత్రం ఉదయిస్తుందని చెప్పిన వాళ్ళు యూదులు, ఈ నక్షత్రాన్ని కనిపెట్టినటువంటి వాళ్ళు పారసీకులు. ఈ నక్షత్రాన్ని యూదా దేశంలో కనిపెట్టారా, పారసీక దేశంలో కనిపెట్టారా? హిస్టరీ చెప్పే సత్యం ఏంటంటే, చరిత్ర ఆధారం, వారు పారసీక దేశంలో కనిపెట్టారు. యూదా దేశంలో వాళ్ళు కనిపెట్టలేదు. యూదులు కనిపెట్టలేనటువంటి విషయము ప్రవచన నెరవేర్పు ఎవరు కనిపెట్టారు? గట్టి చెప్పండి. పారసీకులు కనిపెట్టారు. ఈ పారసీకులు ఎక్కడుండి కనిపెట్టారంటే, తన స్థానములో ఉండే, తన ప్లేస్లో ఉండే, తమ దేశంలో ఉండే ఈ నక్షత్రాన్ని కనిపెట్టారు. ఎవరండి వాళ్ళు అంటానికి దేవుని వాక్యంలో మీకు గుర్తుగా ఒక రిఫరెన్స్ చెప్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి. ఆమేన్. ఏ దిక్కున? తూర్పు దిక్కున. పారసీక దేశంలో తూర్పు దిక్కున. ఇంకా కిందకు చదివితే చదువయ్యా. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఆమేన్. ఆమేన్. చూసింది అక్కడ, పూజించడానికి వచ్చింది ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క జననాన్ని గురించి 6 రకాలుగా వేదాల్లో, గ్రంథాల్లో రాయబడింది, గ్రంథస్థమైంది. బౌద్ధ చరిత్ర, గ్రీకుల చరిత్ర, పారసీకుల చరిత్ర, యూదుల చరిత్ర, ఈ రీతిగా వేదాల్లోనూ పలు రకాలుగా మర్మయుక్తంగా రాయబడింది. ప్రభువును చూడటానికి వచ్చిన వాళ్ళు ఎవరో అనంటే మీ అందరూ ఘంటాపదంగా చెప్తారు. ఎవరు? మా ఇంటి పక్కన వాళ్ళు. చెప్పండి. జ్ఞానులు. గట్టి చెప్పరేమ్మా, గట్టిగా. జ్ఞానులు. జ్ఞానులు ఎవరో? వాళ్ళు యూదులా? కాదే. ఎవరికి మాట రావట్లేదు. కాదయ్యా, గట్టి చెప్పండి. పారసీకులు. వాళ్ళు పామరులా? పండితులు. జ్ఞానులు వాళ్ళు పామరులా? కాదయ్యా. గట్టిగా. పండితులు. కాదు కాదు. శాస్త్రవేత్తలను. శాస్త్రవేత్తలు. ఏ శాస్త్రవేత్తలో? ఖగోళ, భూగోళ. మీరే చెప్పండి అమ్మా. వాళ్ళు కాదు, వీళ్ళే చెప్పాలి. ఖగోళ శాస్త్రవేత్తల, భూగోళ శాస్త్రవేత్తల? గట్టిగా. భూగోళ శాస్త్రవేత్తలు ఏం చేస్తారు? మైనింగ్ అంతా చూస్తారు, కింద ఏం జరుగుతుందో సాయిల్ టెస్టింగ్ చేస్తారు. ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే, లేక వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తేనే బిల్డింగ్ కట్టుకోవాలి, భారీ భవనాలు. మరి భూగోళ శాస్త్రవేత్తలు ఏమిటి అని అంటే, అసలు విపత్తు ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టేటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళకి తెలిసిదంతా. వారి పరిశీలనలో, వారి పరిశోధనలో ఏం తెలిసిందండి వాళ్ళ దేశంలో అంటే, తూర్పున నక్షత్రం ఉదయిస్తుంది. బైబిల్లో ఉన్నటువంటి చరిత్రలో అనేకం శాస్త్రవేత్తలు, పండితులు వాళ్ళ పరిశోధనలోనే, వారి పరిశోధనలోనే తెలిసినవి ఎక్కువ. అందును బట్టి చాలామంది క్రైస్తవేత్తలు, క్రైస్తవ వ్యతిరేకులు కూడా, ఒకసారి ఒక మహాసభ జరిగింది బోస్టన్ పట్టణంలో 1800 సంవత్సరంలో. తర్వాత 1939 అనుకుంటాను, 1939 సంవత్సరంలో బోస్టన్ పట్టణంలో ఈ శాస్త్రవేత్తల మహాసభ జరిగింది. దానిలో వాళ్ళు పరిశీలన చేసినటువంటి విషయాల్లో
అన్నీ ఒకరు వారి అనుభవాలు పంచుకుంటూ ఒక ఆయన లేచి అంటాడు, ఒక గొప్ప శాస్త్రవేత్త, ప్రపంచంలో ఏదో ఒక వింత జరిగినట్టు కొన్ని వందల సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎక్కడో భూమి ఆగినట్టుగా కనపడుతుంది అన్నాడు. భూమి ఆగటం ఏంట్రా బాబు, గుండె ఆగితే మనిషి ఎట్టబోతాడో, భూమి ఆగితే ఏమవుద్ది చెప్పరే, భూమి ఆగితే ఏమవుద్ది, వీళ్ళకేం తెలియట్లేదు బాబా, ఏంటో మరి ముక్కలైపోద్ది, చెప్పు మరి చెప్పే, ముక్కలైపోద్ది. ఎవరో భూమి, అది మీరు చెప్పండమ్మా. భూమి ఆగితే ఏమవుద్ది, మీరు ఆల్ ద మరేంటి, గుండె ఆగితే, పంపింగ్ ఆగితే మనిషి ఎట్లాగ అయిపోతాడో, కార్డియాక్ అరెస్ట్ లేదా హార్ట్ అటాక్, లైఫ్ ఈజ్ క్లోజ్, తర్వాత పరదేశంలో ప్రియులారా, అయిపోయింది చాప్టర్. ఈ శాస్త్రవేత్త కనిపెట్టినటువంటి పరిశోధనలో కొన్ని వందల సంవత్సరాల క్రితం భూమి ఎక్కడో ఆగినట్టుగా నాకు కనపడుతుంది. దీనికి నాకు ఎక్కడ ఆధారాలు కనపడటం లేదు. నేను చిన్ననాటి నుండి క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని కనుక మా తాతగారిని అడిగాను, తాత భూమి ఆగిన ఆనవాళ్ళు బైబిల్లో ఎక్కడన్నా ఉన్నాయా అని తాతను అడిగితే ఆ తాత అన్నాడంటారే, బడుద్దాయి యెహోషువ అనే ఒక మహాప్రవక్త ఉన్నాడురా, ఆ ప్రవక్త చేతులెత్తి నువ్వు ఆగిపోనంగానే భూమి ఆగిపోయిందిరా బాబు అన్నాడట. వెంటనే ఈయన బైబిల్ అంతా తిరిగేస్తే అది యెహోషువ గ్రంథంలో దొరికింది. చంద్రుడా అయ్యారం లోయలో, సూర్యుడా నీవు గిబియోన్లో ఆగిపో. సూర్యచంద్రులు ఈ రెండు నక్షత్రాలు ప్రకృతిని దిశనిర్దేశాలు చేసి ఆగిపోయినాయి. ఎలా ఆగింది అంటే ఈ చరిత్ర ఎక్కడ దొరికింది అని అంటే, ఆరంభమైన అంతమైన ఏదైనా సరే రెండు పదాల మీదే చరిత్ర ఆధారపడి ఉంది. స్తోత్రం. ఏమిటండి ఈ పదాలంటే, యేసుక్రీస్తు పుట్టకపోతే చరిత్రకు ఆధారం లేదు, ఆరంభం లేదు, బీసీగానే ఉండిపోయేది. ఎప్పుడైతే ప్రభువు జన్మించారో, ఆయన లోకరక్షకుడిగా జన్మించారో బీసీ ఆగింది, ఏడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏసీలో ఉన్నావా, ఏడీలో ఉన్నావా, బీసీలో ఉన్నావా? గట్టిగా చెప్పండి. ఇలాగూ బీసీ ఆగి ఏడీ రావటానికి జరిగిన పరిశోధనలో ఎవరు దీన్ని కనిపెట్టారు అన్నాను ఇందాక. ఎవరు వాళ్ళు? పారసీక దేశస్థులో చరిత్రలో రాయబడినట్టుగానే వారి పరిశోధనలో నక్షత్రం ఎక్కడొస్తుంది, యాకోబులో ఉదయిస్తుందని వేల సంవత్సరాల నాడు రాయబడింది. మీకా ప్రవచన గ్రంథంలో ప్రజలను ఏలబోవాడు మీలో నుండి వస్తాడని రాయబడింది. మరి యెషయా ప్రవచన గ్రంథంలో 555 సంవత్సరాల క్రితం, క్రీస్తుకు పూర్వం అంటే ప్రభువు రాకముందు 555 సంవత్సరాల పూర్వం కన్యక గర్భవతి కుమారుని కంటుంది. ఈ ప్రవచనాలన్నీ చూసిన తర్వాత అసలు ఏంటి దీని పరిస్థితి ఏంటని వీళ్ళు ఏం చేయాలని చూస్తున్నారో తప్ప పరిశోధన చేయలేకపోయారు. ఈ నక్షత్రాన్ని గురించి పరిశోధన చేసినటువంటి వాళ్ళు అన్నిలో లోకస్తులు, పారసీక దేశస్తులు, వారు పామరులు కాదు, విద్యావంతులు, ఖగోళ శాస్త్రవేత్తలు. దేని గురించి అయితే రీసెర్చ్ చేస్తారో దాంట్లో రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళు పాస్ అయినట్టు. ఆమెన్. పిహెచ్డి తెలుసు మీకు. పిహెచ్డికి పద్దాక పుస్తకాలు పట్టుకెళ్తారా? ఏం చేస్తారో నువ్వు చదువుకున్నా చెప్పు. ఆమెన్. పద్దాక కాదండి, దాన్ని ఏమంటారు? రీసెర్చే. నాకు కూడా వెళ్ళాలని ఉంది, నన్ను ఎవరు పంపించలేదు. ఆమెన్. రీసెర్చ్. ఈ రీతిగా రీసెర్చ్ చేసినప్పుడు దానిలో ఏం జరుగుతుంది? కొన్ని సంవత్సరాల క్రితం ఇంకోటి రీసెర్చ్ చేశారు. ఎవరో ఒకళ్ళు బావి వేస్తున్నారట. ఏం బావి అంటే మంచినీళ్ళ బావి. అది రిగ్గేస్తున్నారు. ఎళ్ళంగా 250 అడుగులు వెళ్ళిన తర్వాత బురద వస్తుంది, కొన్నిసార్లు మట్టి వస్తుంది, ఇసుక వస్తుంది. గండ్రిసుకు వస్తే మంచినీళ్ళు పడినట్టు లెక్క. అది లెక్క, అది ఛాయలు.
కానీ గండ్రిస్కుతో పాటు ఏమొచ్చినాయి అంటే బారు బారు పురుగులు వచ్చినాయట, తెల్లటి పురుగులు, ఒక్కొక్కటి 3 అంగుళాల పొడవు ఉందట. ఆ బోరేసే వాళ్ళకి ఆశ్చర్యం వేసి అది కలిపి ఇది కలిపి ఏంటి ఈ పురుగులు ఏంటి అని చూసి ఒక ఆయన ఏం చేశాడంటే ఆ పురుగును తీసుకుని అక్కడ పెట్టి రాయి పెట్టి టప్పా టప్పా కొట్టాడంట. కొట్టినా సరే రాయి పడంగానే ముడిసిపోతుందంట, గొంగళ పురుగులాగా. రాయి తీయంగానే మళ్ళీ బతుకుతుందంట. ఇలా కాదనుకుని 10 పురుగులు తీసుకెళ్ళి బజ్జీలు వేసినట్టుగా బాండిల్లో దాంట్లో మూకుడిలో నూనె పోసి బస చెప్పాయి, మస అరే గట్టిగా బస అన్నట్టుంది. మస కాగిపోతున్నప్పుడు మిరపకాయ బజ్జీలు వేసినట్టుగా ఈ పురుగులను వేసాడట. ఈ పురుగులు ఆ వేడిని నూనెలో పడిన తర్వాత చక్కగా రొయ్యల్లాగా ముడిసిపోయినాయట. ఇటు పని అయిపోయింది అనుకున్నాడు. ఇది జరిగిన విషయమే అనుకుని తీసి ప్లేట్లు వేస్తారు కదా, రంగు రాగానే గోల్డ్ రంగు రాగానే వేస్తారు కదా, అది వేసేసిన తర్వాత ఈ తిని చూద్దాం ఎట్టా ఉండేసరికి ఒక్కోటి పరిగెత్తుందంట. హలో, దట్ ఈస్ చాలా అద్భుతం అది. ఈ చూసిన తర్వాత ఈ శాస్త్రవేత్తలు దాన్ని ఒక్కో దాన్ని కొయ్యటానికి ప్రయత్నం చేస్తే కత్తి తెగటలేదట. అప్పుడు అన్నారు, అది కూడా బైబిల్లోనే దొరికింది ఆధారం, అగ్ని ఆరదు పురుగు చావదు. మానవ జీవితానికి శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు. ఆత్మ వెళ్ళేది ఉంటే అక్కడన్నా ఉండాలి, ఇక్కడన్నా ఉండాలి. ఆడి పేర్ల తర్వాత చెప్తానులే. ఆత్మ వెళ్ళే దారులు 2 ఉన్నాయి, శరీరం వెళ్ళే దారి అందరికి ఒకటే ఉంది. మట్టిలో నుండి వచ్చావు గనుక నీవు మట్టి అయిపోతావనుంది. ఈ రీతిగా పరిశోధనలో అనేక విషయాలు బయటపడ్డాయి. ఇవన్నిటినీ పరిశీలించిన తర్వాత శాస్త్రవేత్తలు, గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు వారందరూ తేల్చిన విషయం ఏమిటంటే బైబిల్ సత్యవేదం అన్నారు. ఆఖరికి బైబిల్ సత్యవేదం. వీళ్ళు కనిపెట్టారండి, కనిపెట్టి వదిలిపెట్టలా. మనం కొన్ని పుస్తకాలు చదివేవాళ్ళం చిన్నప్పుడు. పట్టు వదలని విక్రమార్కుడు కత్తి పట్టుకుని వెళ్తూ అక్కడ ఒక శవాన్ని దొరుకుద్ది. ఆ శవాన్ని భుజం మీద తీసుకుని చందమామ పుస్తకంలో ఇలాగ ఎక్కుతాడు. బేతాళుడు అంటారు. ఏ తాళుడు మీ ఊళ్ళో ఉన్నాడా? బేతాళుడు అని ఎక్కేవాడు అనమాట. ఎవరు అడ్డం వచ్చినా సరే ఈ శవాన్ని కింద పడేయడు, ఆ కత్తిని కింద పడేయడు. అందుకని ఏమన్నారు అతన్ని? పట్టు వదలని విక్రమార్కుడు. అనేక మంది వదిలిపెట్టారు. కానీ ఈ పరాయి దేశస్థులు మాత్రం, ఏ దేశస్థులు? ఎవరు? పారసీకులు మాత్రం వదిలిపెట్టకుండా యూదా దేశంలోకి వచ్చారు. వచ్చి తిరుగుతూ మేము నక్షత్రాన్ని చూసాం అంటే జ్ఞానులకు దారి చూపించింది ఈ నక్షత్రం. ఈ నక్షత్రమే లేకపోతే జ్ఞానులు కనుగొనేవాళ్ళు కాదు. ఆమేన్. దాని గురించి చాలా విషయాలు ఉన్నాయి. కానీ హేరోదు అనేటువంటి వాళ్ళు, ఫరో అనేటువంటి వాళ్ళు అందరికీ అదొక బిరుదు. హేరోదు అనేది కూడా రాజుకు ఇచ్చినటువంటి ఒక బిరుదు. దానిలో మహాహేరోదు అనేటువంటి వ్యక్తి, ఇతడు యాకోబు పిల్లల్లో 2 పిల్లలు ఉన్నారు. ఇస్సాకు పిల్లల్లో 2వ వాడి పేరేంటి? పెద్దవాడి పేరు ఏశావు సంతానం నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఎవరు? ఏశావు సంతానం నుండి వచ్చినటువంటి వాడే హేరోదు. ఇతడు వ్యతిరేకి, వీధులకు వ్యతిరేకి, రక్తపాతాలు ఇష్టపడినవాడు, పరిపాలనకు దూరంగా ఉండేటువంటి వాడు, అందరిలో పెద్దవాడు కనుక ఇతను మహాహేరోదు అన్నారు. ఈ మహాహేరోదు తానే పరిపాలన ఎవరు చేయటానికి ఇల్లేదు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని వీళ్ళు అడిగితే, నేనే రాజును కదా, ఇంకొక రాజా అని చాలా నాటకాలు ఆడాడు, వారితో మాట్లాడాడు. ఇవన్నీ తెలిసిన విషయాలే. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, వెళుతున్నటువంటి జ్ఞానంలో కూడా ఈ నక్షత్రం దారి తప్పించింది. నిజమేనా? దారి తప్పించి ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ తీసుకెళ్లాలో ఆ శిశువు ఉన్న చోటకే తీసుకెళ్ళింది. ఎవరైతే ప్రభువుని చూడాలనుకుంటారో, ఎవరైతే ప్రభువుతో నడవాలనుకుంటారో, ఈ రాత్రి సమయంలో ఆ నక్షత్రంగా ఉన్న రక్షకుడు నీకు దారి చూపించబోతున్నాడు. ఆమేన్.
ఫరో లాంటి వాళ్ళు, మహాఫరో లాంటి వాళ్ళు, మహాహీరోదు లాంటి వాళ్ళు ఎందరు అడ్డం వచ్చినా సరే నీ సిద్ధాంతాన్ని నువ్వు కాపాడుకుంటే ఆ ప్రభువు నీకు దారి చూపించబోతున్నాడు. మరలా వచ్చే డిసెంబర్ 24వ తారీఖు నాటికి మీ పక్క వాళ్ళని దీవించండి. మీకు దేవుడు దారి చూపించాలి. మీకు దేవుడు దారి చూపించాలి. హలో పిల్లలు, మీకు దేవుడు దారి చూపించాలి. మరలా వచ్చే సంవత్సరం 24 డిసెంబర్ 24కి గట్టిగా దేవుడు దారి చూపించాలి. ఆమేనండి. కొందరు పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వబోతున్నాయి. రాబోయే సంవత్సరంలో మరలా పిల్లల్ని ఎత్తుకుని ఇక్కడ రాబోతున్నారు. ఆమేన్ చెప్పండి. కొందరికి ఉద్యోగాలు రాబోతున్నాయి. కొందరు దేవునిలో ఎదగబోతున్నారు, స్థిరపరచబడబోతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఈ రాత్రి నువ్వు రావటమే నీ జీవితంలో బ్లెస్సింగ్ స్టార్ట్ అయింది. ఆమేన్. పరాయి దేశస్తులు అయిన వాళ్ళు ఎవరూ చూడలేదు. కన్యక గర్భవతి అవుతుందని యూదులు కదా చెప్పింది. యూదుల పంచాంగం ఘోషించలేదా? పారసీకులు మాత్రమే దాన్ని గ్రహించగలిగారు. ఈ రోజుల్లో కూడా అంతే. మేము దేవుని పిల్లమండి, మా తాతకాడ నుంచి అండి, ముత్తాతకాడ నుంచి, ఈ ముత్తాతకాడ నుంచి పెట్లన్నీ మూతపడ్డాయి. ఈనాడు న్యూ జనరేషన్ వచ్చింది, రాబోతుంది. ఆమేన్. ఈ రీతిగా ఆటంకాలను అధిగమించారు, ఎన్నో పరిస్థితులను అధిగమించారు. నక్షత్రం ఎక్కడి నుంచి వస్తుంది? నక్షత్రం యాకోబులో నుండి ఉదయిస్తుంది. రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. ఎప్పుడైతే ఈ నక్షత్రం ఉదయిస్తుందో రాజదండం పరిపాలన ప్రారంభమవుతుంది. రాజు దగ్గర దండం ఉంటుంది. ఎస్తేరు గ్రంథంలో ఒకటి ఉంది. అది చూపిస్తేనే ఎవరైనా కదలాలి, మెదలాలి, అంతే. అది పరిపాలన. రాజముద్ర ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇశ్రాయేలులోంచి బిగిన్ అవుతుంది. నక్షత్రం ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో బీసీ మారిపోతుంది. ఏవి స్టార్ట్ అవుతుంది? ఏడి స్టార్ట్ అవుతుంది. ఆ ఏడిఏ స్టార్ట్ అవ్వలేదు అనుకోండి, చరిత్రకు ఆధారం లేదు, అసలు ఏమీ లేదు, మన గాల్లో ఉన్నట్లు లెక్కే, అంతే. దాన్ని బట్టే చరిత్ర లెక్కేస్తే చరిత్ర తిరగేసి లెక్కేసారు. మీరు చదువుకున్న వాళ్ళు చెప్పండి, ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళందరూ పైనుంచి లెక్కేసి కిందకు తీసుకొస్తే బీసీ 4 వచ్చింది. నిజమేనా? బీసీ 4 వచ్చింది. దాన్ని ఏడీ దగ్గర నుంచి లెక్కేసేస్తే ఈ రోజున 2024 సంవత్సరం వచ్చింది. చరిత్ర అంతా కూడా తిరగేసి లెక్కేసింది. దేనికోసం? నిజమా కాదా? రోమన్ లెటర్ ప్రకారం చెప్పండి. ఆ లెటర్లన్నీ రోమన్స్ చేశారు. ఆ లెక్కలన్నీ సరైనటువంటి లెక్కల ప్రకారం చూస్తే చరిత్రను తిరగేసి లెక్కేస్తే ఈనాడు ఏమొచ్చింది? ఏడీ వచ్చింది. అంటే ఈ నక్షత్రం ఉదయించకపోతే, ఈ నక్షత్రం ఈ రోజున ఉదయించకపోతే చరిత్రకి ఆధారం లేదు. చరిత్ర పురుషుడు, చరిత్ర కలిగినటువంటి వాడు. ఇంకా 5 నిమిషాలు ఏంటి చెప్పండి? 1 నక్షత్రం. ఆమేన్. నక్షత్రాన్ని కనుగొన్న వాళ్ళు ఏ దేశస్తులో? పారసీకులు. సోమర్ల, పామర్ల, విద్యావంతుల, వేత్తల, శాస్త్రవేత్తలు. ఏ శాస్త్రవేత్తలు? ఖగోళ శాస్త్రవేత్తలు. ఆకాశంలో మార్పులన్నిటినీ కనిపించేవాళ్ళు, అన్నిటినీ పరిశీలించేటువంటి వాళ్ళే, అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే నక్షత్రాన్ని నమ్మారు, రక్షకుడిని నమ్మారు. ఆఫ్టర్ నువ్వు నేను ఎంత అనేక మంది ప్రభు దగ్గరికి వస్తున్నారంటే పిచ్చోళ్ళై రాటల్లా. వాళ్ళు గ్రహించారు గనక, ఆ గ్రహింపులో సత్యం ఉందని నమ్మారు గనకే వాళ్ళు నమ్మారు, అక్కడికి వెళ్ళారు, ప్రయాణాన్ని ఆపలేదు. క్రీస్తులో అడుగుపెట్టినటువంటి నీవు నేను ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని రోగాలు రొస్సులు ఎదురైనా సరే నీ ప్రయాణం వెనక్కి రాకూడదు. నీ నడకెటు ముందుకే వెళ్ళిపోవాలి. అట్లాగే ముందుకు వెళ్ళారు. వాళ్ళు వచ్చిన పని పూర్తి చేసేంత వరకు వారి దేశానికి వెళ్ళలేదు. బాలుని దర్శించారు, బహుమతులు ఇచ్చారు, అప్పుడు తిరిగి వెళ్ళారు. చూసారా? ఇక రెండోది చూస్తే సత్రం. గట్టి చెప్పండి. లూకాసు వార్తలో అందరూ తీయండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఆమేన్. సత్రములో స్థలము లేదు. ఒక మహనీయుడికి మత్తయి సువార్తలో ఉంది ఒక మాట,
నక్కలకట బొరీలు ఉన్నాయట, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయట, కానీ మనిషి కుమారుడికి తలవాల్చుకున్నటకు స్థలము లేదు. అసలు ఎవరు యేసు? యేసు అనేటువంటి పదాలు రెండు రకాలుగా ఉన్నాయి. క్రీస్తు అనే పదాల్లో అర్థాలు వేరుగా ఉన్నాయి. క్రిస్మస్ అనేటువంటి పదానికి గ్రీక్, లాటిన్, అరామిక్ భాషల్లో తీసుకొస్తే దానిలో రక్షణ ఉత్పత్తి అవుతున్నట్టుగా దానిలో రాయబడింది. స్తోత్రం. అసలు ఈ సత్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఆది కాండంలో నుంచి మనం చూస్తే, ఆ తర్వాత రూతు గ్రంథంలోకి వస్తే, రూతు భర్త అయినటువంటి బోయేజు తండ్రి సల్మాను. చెప్పండి, సల్మాన్ అనండి. సల్మాన్. మీరు మత్తయి సువార్తలో చూస్తే 1, 5, 6 వచనాల్లో చూస్తే వంశావళి కనపడుతుంది. ఈ సల్మాను తాతగారు పేరు ఏంటంటే జార్జిలియా. చెప్పండి అందరూ. జార్జిలియా అనేటువంటి ముత్తాత, తాత కాదు ముత్తాత, చాలా ధనవంతుడు, సామాన్యుడు కాదు. ఆ రోజుల్లోనే బీసీ కాలంలోనే ఉన్నటువంటి ప్రకృతిలో వరల్లో ధనవంతుడు. ఆయన పేరేంటి? జార్జిలియా. ఈ జార్జిలియా యొక్క మనవడే సల్మాన్. ఈ సల్మాన్ దగ్గర నుంచి వచ్చిన వాడే బోయేజు. బోయేజు అంటే దావీదుకు తాత, యెషయికి తాత, ఈ వంశంలో నుండి వచ్చినవాడు. వీళ్ళు ఆ రోజుల్లోనే చాలా రాయల్టీగా బతికేవాళ్ళు. సామాన్యంగా కాదు వారి జీవిత విధానం. ఒక పెద్ద కొండ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కొండలు తొలిపించి అక్కడ ఒక బ్రహ్మాండమైన భవనం కట్టించాడు ఈ తాతగారైనటువంటి జార్జిలియా. చెప్పండి. జార్జిలియా అనే గొప్ప వ్యక్తి గొప్ప భవనాన్ని కట్టించాడు. చాలా విలాసవంతమైన భవనం. ఆ తర్వాత కాలక్రమేణా ఇది బోయేజు ఆధీనంలోకి వచ్చింది, మనవడు అవుతాడు. ఈ బోయేజు దాన్ని కాపాడుకుంటూ దాన్ని రీమోల్డింగ్ చేశాడు, తాజ్మహల్ లాగా దాన్ని చేశాడు. అలా కొన్నాళ్ళు అయిన తర్వాత యెషయి పుట్టాడు. యెషయి ఎవరయ్యా అంటే బోయేజుకి మనవడు అవుతాడు. చెప్పండి, బోయేజుకి మనవడు. ఇదే వంశంలో నుండి దావీదు వచ్చాడు. ఇక దావీదు వచ్చిన తర్వాత, దావీదు రాజరికంలోకి వచ్చిన తర్వాత తన పితరుల నుంచి, తన తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఈ భవనాన్ని మరలా రీమోల్డింగ్ చేసి దాన్ని అందరికి అనుకూలంగా ఉండాలని, అది రోడ్డు పక్కన ఉంది, రహదారి పక్కన ఉన్న దాన్ని సత్రంగా మార్చాడు. ఇప్పుడు అర్థమైందా? దాన్ని, ఈ కాస్ట్లీ భవనాన్ని సత్రంగా మార్చాడు దావీదు. వచ్చే వాళ్ళందరూ కూడా, మార్గంలో వెళ్ళే వాళ్ళందరూ ఏదైనా ఇబ్బంది కలిగితే దాంట్లో సేద తీరేవాళ్ళు. అలా ఉంటాం. అలాగ నెహ్రూ గారు ఇల్లు అలాగే మార్చారు. ఇందిరాగాంధీ గారు పుట్టినటువంటి ఇల్లు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒక పెద్ద భవనం, దాన్ని కూడా ఈ టూరిజానికి ఇచ్చారు. దాన్ని డెవలప్ చేసి ఇటువంటి దానిగా మార్చేశారు. నెహ్రూ గారు బ్రిటిష్ కాలంలో కొన్నటువంటి ఒక పెద్ద భవనాన్ని. అలాగూ ఇది సత్రం అయింది. ఈ సత్రంలో రకరకాల వాళ్ళు రాత్రి వెళ్ళేటప్పుడు, ఇటు వెళ్తే మనం కంకిపాడు వెళ్ళేటప్పుడు, కంకిపాడు దాటి ఇటు గుడివాడ వెళ్ళే రోడ్డుకి ఇటు పక్కన ఒకటి ఉంటుంది, సత్రం అని రాసి ఉంటుంది. అక్కడ ఒక బిల్డింగ్ ఉంటుంది, పాడుపడిపోయింది. ఆ రోజుల్లో బస్సు సౌకర్యాలు ఇటువంటివి లేవు కనుక నడిచెళ్ళేటువంటి వాళ్ళు చీకటి పడితే ఇబ్బంది పడతారని రహదారుల పక్కన ఇటువంటి ఇళ్ళు ఉండేవి. దాన్నే సత్రం అంటారు. ఈ సత్రం మామూలుది కాదు. వంశావళి ప్రకారం తరతరాలుగా వచ్చినటువంటి దావీదు వంశానికి వచ్చినటువంటి దీన్ని సత్రంగా మార్చారు. ఆఖరికి తన తాతల ముత్తాతల ఇంట్లో కూడా యేసుక్రీస్తు ప్రభువుకి అవకాశం లేకుండా పోయింది. సత్రములో స్థలము లేదు, స్థలము దొరకలేదు. ఆయన తన స్వకీయ యొద్దకు వచ్చిన కానీ వారు ఆయనను అంగీకరించలేదన్నట్టుగా. ఇదండి సత్రం. ఇది ఒకటేంటి చెప్పండి? నక్షత్రం. నక్షత్రాన్ని కనుగొన్న వాళ్ళు ఎవరో? పారసీకులు. గట్టిగా చెప్పండి. పారసీకులు అంటే అన్నిలో వాళ్ళెవరో? పరిశోధకులో. గట్టిగా, పరిశోధకులు. రెండోది, ఈ నక్షత్రాన్ని కనుగొన్న వాళ్ళు ఆగిపోయారా? సాగిపోయారా? సాగిపోయారు. సాధించారా? ఓడిపోయారా? సాధించారు. నిశ్చయముగా మీరు సాధించబోతున్నారు. మీ పక్క వాళ్ళు చెప్పండి, నిశ్చయముగా మీరు సాధించబోతున్నారు. అందుకని ఇంటికి వెళ్ళి సాధించబాకండి, సాధించబోతున్నారు. చెప్పండి, సాధన చేయుమురా నరుడా, సాధ్యము కాందిలేదు. వాళ్ళు సాధించి తిరిగి వెళ్ళారు. స్తోత్రం. పోర్చుగీస్ వారు కూడా ఎన్ని టైం అయిపోయింది, ఇక
పోర్చుగీస్ వారు కూడా మన భారతదేశానికి వచ్చి సాధించారు. ఓడల్లో వచ్చారు, ఆఖరికి కొంకణి అన్నారు, అక్కడికి వచ్చారు, అక్కడ సాధించారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు, భారతదేశాన్ని 450 సంవత్సరాలు గట్టిగా పట్టుకున్నారు, ఉడుం పట్టు, కథలు పక్కన జాగ్రత్త అన్నారు, సాధించారు. ఆ తర్వాత వాళ్ళని ఎదిరించడానికి మన వాళ్ళు తెలుగు భారతీయులు సాధించారు. ఈనాడు మనము సాధించిన వారము. ఆమేన్ చెప్పండి. స్వాతంత్రం సాధించామో అందరూ చెప్పాలి. సాధించాము. హక్కులు సాధించాము. హక్కులు సాధించాము. రక్షకుని దగ్గరికి వచ్చాము. రక్షకుని దగ్గరికి వచ్చాము. ఇక మూడోది చెప్తాను. 6వ నెలలో గాబ్రియేలు దూత వచ్చారు. దయాప్రాప్తురాలా, నీకు శుభం కలుగుతుంది. ఆ తర్వాత యోసేపు ఆమె రహస్యంగా విడనాడాలనుకున్నాడు. వెంటనే దేవదేవుడు దూతను అక్కడ పంపించాడు. యోసేపు, ఆమెని చేర్చుకున్నకు నువ్వేమి భయపడద్దు, ఆమె పరిశుద్ధాత్మల గర్భం ధరించింది. ఆమె ఒక కుమారుని కనును, అతనికి యేసు అని పేరు పెడతారు. నెరవేర్పు. నెల నిన్నప్పుడు సత్రములో స్థలము దొరకనందు చేత ఆ పసిబాలుడిని తీసుకొచ్చి పొత్తి గుడ్డల్లో పెట్టి ఎక్కడ పెట్టారు? పశువుల కొట్టంలో పెట్టారు. అందుకనే మన వాళ్ళు మన మందిరంలో పశువుల పాక పెట్టారు. వెళ్ళి దర్శించి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఉచితమైన టికెట్ ఉంది, చూడవచ్చు అంటే, కానీ బొమ్మలు మాత్రం పట్టుకెళ్ళొద్దని చెప్తున్నారండి. చూసారు, అర్థమైందా? పశువుల పాక. స్తోత్రం. నెరవేర్పు. ఎన్ని నెరవేర్పు జరిగింది కనుకే అందుకని మనం తర్వాత పాడబోతున్నాం ఏంటో, హ్యాపీ. అది ఈ హ్యాపీ రావడానికి ఇన్ని తిప్పలు పడాల్సి వచ్చింది. చరిత్రలో గ్రంథానికి ఎక్కింది. ఇది చరిత్ర తెచ్చినటువంటి ప్రత్యేకమైన రోజు. ఈ రోజు లేకపోతే చరిత్రకు ఆధారం లేదు. అందుకనే యేసు రక్షకుడయ్యారు, యేసు దేవుడయ్యారు. పారసీకులు గ్రహించారు, గ్రీకులు గ్రహించారు, యూదులు గ్రహించారు. అనేక మంది 12 భాషల వాళ్ళు, 12 దేశాల వాళ్ళు పెంతెకోస్తు పండుగ రోజులు గ్రహించారు. ఆ వాక్యం చేత పొడవబడ్డారు. వాళ్ళు గ్రహింపు కలిగి వచ్చారు. అట్టి కృపతో దేవదేవుడు నింపునుగాక. తలలు వంచండి.